నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకి అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులు ఢిల్లీ చేరుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఏ రకంగా ఇక్కడ కులగణన చేశారు, దానికి ఉన్న ఎంపిరికల్ డేటా ఏ రకంగా కలెక్ట్ చేశారన్నది, అలాగే పార్లమెంట్లో దీని మీద పార్లమెంట్ సెషన్ ఎలాగో జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చేపట్టి షెడ్యూల్ 9లో చేర్చవలసిందిగా అటు ప్రధాని కూడా ఏకంగా రాహుల్ గాంధీ గారితో కలిసి ప్రధాని కలుస్తాను, దీని విషయం పర్సూ చేస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాగో బీసీ సెన్సస్ చేయడానికి కులగణన చేయడానికి సిద్ధపడుతున్నది కాబట్టి షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం ప్రయత్నంగా అటు అధికార పక్షం చెబుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం అనేక శంకలు లేవనెత్తున్నది. ఇది సాధ్యమయ్యే పని కాదు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది షెడ్యూల్ 9లో చేర్చిన, అవన్నీ తెలిసే ఎలా బిల్ పాస్ చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది, షెడ్యూల్ 9లో చేరుస్తారా ప్రెసిడెంట్? అలాగే గవర్నర్ గారి దగ్గర ఈ బిల్లు పెండింగ్లో ఉంది, ఆర్డినెన్స్ని గవర్నర్ గారు ఓకే చేస్తారన్న అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు నరేష్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నరేష్ గారు నమస్తే. నమస్తే అండి గారు. నరేష్ గారు, కొన్ని నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ అదేదో ముందు ఒక తీర్మానం అన్నారు, ఆ తర్వాత నాకు గుర్తుండి బీఆర్ఎస్ నాయకులే తీర్మానం అయితే సరిపోదు బిల్లు పెట్టాలని పట్టుబట్టారు, బిల్లు కూడా పెట్టారు, బిల్లు పాస్ అయింది. అన్ని పార్టీలు బీజేపీతో సహా అందరూ దానికి మద్దతు తెలిపారు. ఇప్పుడు దాన్ని అమలు చేయటం కోసం గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ 285కి ఏకి ఒక చిన్న సవరణ చేస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఆర్డినెన్స్, ఇప్పుడు ఎలాగో హౌస్ ఫంక్షనింగ్లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ గారికి పంపారు. అలాగే పార్లమెంట్కి అటు రాష్ట్రపతి గారికి కూడా ఆమోదం కోసం పంపారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. అయితే ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే షెడ్యూల్ 9లో చేర్చినట్టుగా అయితే ఒక రక్షణ ఉంటుంది అని చెప్తున్నారు. ఏం జరగబోతుంది మీకున్న సమాచారం? గవర్నర్ గారు ఆర్డినెన్స్ని ఆయన ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగవచ్చు? ఒకటే అండి కటారి గారు, ఇక్కడ బీసీ కులగణన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ తర్వాత 2 బిల్లు పెడతాన క్రమంలో మేము ఒక బిల్లు కాదు 3 బిల్లు పెట్టని చెప్పి డిమాండ్ చేసినాం. తద్వారా వాళ్ళు 2 బిల్లు ద్వారా ముందుకు రావడం జరిగింది. విద్యా ఉద్యోగం ఒకటి, రాజకీయ భాగం ఒకటి. ఆ 2 తీర్మానాలను కూడా తీర్మానాలతో సరిపోదు, ఇది ఖచ్చితంగా బిల్లు చేయవలసిందే, చట్టసభలో ఆమోదింపాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అదే రకంగా బిల్లు కూడా ఆమోదింపజేసి పంపించారు. నేను కాంగ్రెస్ పార్టీని ఏమంటా ఉన్నానంటే, మీరు ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఏం చెప్పారంటే 6 నెలల లోపు కులగణన చేస్తాం, తద్వారా ఈ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని స్థానిక సంస్థలు 42%తో ఎలక్షన్లతో మేము ముందుకు పోతామని చెప్పారు. లేట్ అయింది సరే, అయినా పర్లేదు చేసారు కాబట్టి అది పక్కన పెడదాం. కానీ ఎందుకు ఫిబ్రవరిలో చేసినటువంటి బిల్లును ఇప్పటిదాకా కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు? ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకురాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఆనాడు శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు ఆమోదింపజేయడానికి మద్దతు తెలిపిన బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకుంది? వారి అధ్యక్షుడు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 60% ఉన్నటువంటి బీసీల మీద వీళ్ళ కపట ప్రేమ ఏందని స్పష్టంగా అర్థమైంది కటారి గారు. మీరు ఇచ్చిన హామీలే, మీరు చేస్తున్నటువంటి వాటినే ఇంకా పైగా ఒక అడుగు మీరు ముందుకేసి ఈ రాష్ట్రంలో బీసీనే ముఖ్యమంత్రి కావాలి, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి మేము ప్రకటిస్తామని చెప్పిందే మీరు కదా. మరి అంతటి సాహసం చేసినటువంటి వాళ్ళు ఈ అమెండ్మెంట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? 9th షెడ్యూల్ చేర్చడానికి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు? ఇది దేశంలో మొట్టమొదటైనట్టుగా ఎన్నోసార్లు అయింది కదా అండి కటారి గారు. ఇక్కడ ఎన్నోసార్లు రాజ్యాంగంలో అమెండ్మెంట్ మనం చేసుకున్నాం కదా. ఇదేదో కొత్తగా జరిగినట్టు 9th షెడ్యూల్ జరిగిపోతున్నట్టుగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఆ రకంగా మాట్లాడినామంటే ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో మాట్లాడే అర్హతలు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. ఈ రాష్ట్ర జనాలు మిమ్మల్ని మద్దతుగా తెలిపి 8 మంది మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని, 8 మంది బీజేపీ పార్టీని ఎంపీలను గెలిపించుకుంటే చివరికి మీరు ఫైనల్ గా అంటే ఈ రాష్ట్రంలో కులగణన చేసుకొని ఆర్డినెన్స్ తద్వారా వాటి మీద వచ్చిన తీర్మానాలను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి, అది కాకపోతే పెండింగ్ లో ఉంటే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారు పంపిస్తే
ఏ ఒక్క దాంట్లో కూడా చలనం లేకపోతే ఈ రాష్ట్ర జనాభా కోసం మీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏం పనిచేస్తా ఉన్నట్టు, ఓకే 60% ఉన్న జనాభా మీద మీరు ఏం పనిచేస్తా ఉన్నట్టు. జనరల్ గా ఏ నాయకుడైనా ఏ వర్గమైనా ఎవరైనా సరే మా వర్గానికి రాజ్యాధికారం వస్తే బాగుంటుందని అనుకుంటారు కటారి గారు. ఎస్సీ వర్గాలు కూడా అది అనుకుంటున్నాయి, మాకు రాజ్యాధికారం వస్తే బాగుండదు అని అనుకున్నారు. రాజ్యాధికారం అంటే ఏంటండి, దేశంలో ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి. ఇంకా అంతకంటే గొప్ప ఏముంది? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రధానమంత్రి బీసీనే కదా. మరి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 12 సంవత్సరాలు కంటిన్యూగా మీరున్నప్పుడే మా బీసీలకు న్యాయం జరగకపోతే, కనీసం మంత్రివర్గ బీసీ మంత్రి శాఖ లేకపోతే, కనీసం మాకు బీసీలో ఇంత పర్సెంట్ కులగణన జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది చెప్పి మనం భావించాలి. తెలంగాణలో కాదు నరేష్ గారు, తెలంగాణలో ఆ కసరత్తు పూర్తయింది. దాని మీద కొన్ని అభ్యంతరాలు వస్తే మళ్ళీ దాన్ని సరిచేశారు. అంటే ఒక పగటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చెప్తున్నది, నిన్న మొన్న ఆయన చెప్తున్నది ఏదో ఒకరోజు అలా పోయి కలిసి రావటం కాదు, మొక్కుబడిగా ఢిల్లీలోనే 4-5 రోజులు కూర్చొని అటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటుగా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు ప్రధాని కూడా కలుస్తాను, వివరిస్తాము, రాహుల్ గాంధీ గారిని కూడా నేను ప్రధానితో దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్ళి ఆలోచన చేస్తున్నాం. అంటే ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే కనపడుతుంది అనుకోవాలి. సరే ఆలస్యం జరిగి ఉండొచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను కాదంటలేదు, కానీ ఎఫర్ట్లో మనం అప్రిషియేట్ చేయొచ్చు అంటారా? సార్ మేమేమంటాం అనడం, మా ఆశాభావం ఏంది, మాకు రిజర్వేషన్ కల్పన జరగడమే మాకు ముఖ్యము. సో ఆ ఆశాభావంతో ఎఫర్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఇన్ని రోజుల దాకా ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు శాసనసభలో వ్యతిరేకించకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు అధ్యక్షుడు, వారి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనగణనలో కులగణనకు ఒప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కే స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేది. మరి హక్కులు ఇవ్వడానికి ఇబ్బంది ఏమవుతుంది? ఎందుకు పాటు చేసిన తర్వాతనే అప్పటి వరకు ఎందుకు ఉండాలి? ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా శాంటిటీ ఉంటుంది కదా కులగణనలో. సరే చిన్న చిన్న పొరపాటు ఉండొచ్చు కాక, కానీ మరి వాటి బేస్ లో ఇస్తానటువంటి 46% అని ప్రభుత్వమే ఒప్పించి అందులో 42% మాత్రమే ఒప్పుకుంటా ఉన్నారు కదా. మరి అంతకంటే కావాలని ఛాన్సే లేదు కదా. మరి దానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మభ్య పెడతా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎందుకు చేయలేకపోతా ఉంది? ఖచ్చితంగా ఈ పార్లమెంట్ లో దీని మీద విషయం తేల్చాల్సిన అవసరం ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కాదండి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అధికార పార్టీ వారు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వారి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ బిల్ ఆమోదానికి ఖచ్చితంగా వాళ్ళు కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో గౌరీశంకర్ గారు జాయిన్ అయ్యారు. గౌరీశంకర్ గారు నమస్తే. గౌరీశంకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ఆల్రెడీ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. దీన్ని సీరియస్గా పర్స్యూ చేస్తాం, రిజర్వేషన్ సాధించే ప్రయత్నం పార్లమెంట్లో ఈ సెషన్లో దీని మీద చర్చ పెట్టి షెడ్యూల్ 9లో చేర్పించడం కోసం ప్రయత్నం చేస్తాం. అలాగే ఇండియా కూటమి నాయకులు, ఇతర కలిసి వచ్చే కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా విశదీకరించి ఏ రకంగా చేశారో ఎంపిరికల్ డేటా, అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా 50% దాటకూడదని సఫిషియంట్ డేటా ఉండి ప్రత్యేక సందర్భాలను ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇచ్చుకోవచ్చు అన్నది గతంలో మనం ఇంద్రసాని కేసు తీర్పు తర్వాత కూడా వచ్చింది. దాని తర్వాత కూడా కొన్ని వచ్చినాయి, షెడ్యూల్ 9లో చేరినాయి. సరే సుప్రీంకోర్టు షెడ్యూల్ 9లో పెట్టినా సమీక్ష చేస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కాదంట్లా. కానీ ఇక్కడ చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న, రామచంద్రరావు గారే మాట్లాడుతూ, సరే మామూలుగా రాజకీయ విమర్శతో పాటుగా ఆయన మధ్యప్రదేశ్లో అమలవుతుంది 50% రిజర్వేషను, దాన్ని వెరిఫై చేయండి ఎలా అమలు చేస్తున్నారు అని. ఏంటి మీకున్న సమాచారం? కేంద్ర ప్రభుత్వం దీన్ని పార్లమెంట్లో చర్చించడానికి ఒప్పుకుంటుందా? షెడ్యూల్ 9లో చేరుస్తానని ఆశించవచ్చా? ఏం చెప్తారు సార్? మీట్లో ఉన్నారు గౌరీశంకర్ గారు. ఒక 1 వీక్ బ్యాక్ బీసీ కమిషన్ లో ఒక మీటింగ్ జరిగింది సార్. రిటైర్డ్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు, నేను కూడా వెళ్ళాను. ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టారు వాళ్ళు, అంటే హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని బీసీ కమిషన్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేశారు వాళ్ళు. గవర్నమెంట్ లోనే డిస్కషన్ ఎట్లా తీసుకొని వెళ్ళాలి ముందుకు అని. జనరల్ వేరియస్ ఒపీనియన్స్ వచ్చాయి, బట్ జనరల్ ఒపీనియన్, జనరల్ ఫీలింగ్ మాత్రం అక్కడ ఇంటలెక్చువల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇది అంత ఈజీ పని కాదు బికాస్ ఆఫ్ ది క్లాప్ బై సుప్రీం కోర్ట్ తో ఉన్నారు కూడా. ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ కి మనం ఇది చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ కూడా తెలుసు, దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అయితే దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమంది ఏమో షెడ్యూల్ 9లో చేసే తమిళనాడు లాగా చేస్తే అయిపోతుందని కొంతమంది, కొంతమంది ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, ఎంపీ ఉండే రాజ్యసభ ఎంపీ గారు ఉన్నారు ప్రస్తుతం, ఆయన తను బీసీలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు.
తనైతే షెడ్యూల్ 9 కాదు, యూ హ్యావ్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే చేయవలసి వస్తుంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయండి కాదు అని ఒకటి ఇది అన్నారు. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీ టాస్క్ అయితే కాదు, బికాస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ క్లామ్ చేసింది. సుప్రీం కోర్ట్ ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కూడా అప్పుడు సుప్రీం కోర్ట్ వెళ్ళినప్పుడు క్లియర్ గా చెప్పారు వాళ్ళకు, అయితే మేము డిస్మిస్ చేయాలన్న పిటిషన్, లేదంటే మీరు విడ్రా చేసుకున్నా అంటే విడ్రా చేసుకున్నారు. అంటే అప్పటికిప్పటికి కాదు గౌరీశంకర్ గారు, అప్పటికిప్పటికీ ఒక తేడా. అప్పుడు ఈ రకమైన ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ బీసీ కమిషన్తో కులగన్న జరపలేదు బీఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ హయాంలో అది జరిగింది, ఒక కసరత్తు, సుదీర్ఘమైన కసరత్తే జరిగింది. మనందరం దాని మీద చర్చలు కూడా చేసాం. అయితే సుప్రీంకోర్టు షెడ్యూల్ 9లో అంశాలు ఏవి చేర్చాలో చేర్చకూడదో సుప్రీంకోర్టు నిర్ణయం చేయదు, కానీ చేర్చిన వాటిని గతంలో అయితే న్యాయ సమీక్షకు అతీతంగా ఉండేవి. తర్వాత సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది, షెడ్యూల్ 9లో పెట్టినా కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని. సో షెడ్యూల్ 9లో చేర్చడానికి కేంద్రానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి, ఒక కసరత్తు జరిగి రాష్ట్రం చేసిన తర్వాత? కానీ ఒకటి ఏంటంటే సచ్ డిమాండ్స్ విల్ కమ్ ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా ఒకటి నేషన్ వైడ్ గా బీసీ సర్వే చేయించాలి, అది కూడా ఒక డిస్కషన్ నడుస్తాం. సో మనకి తమిళనాడు తర్వాత వేరే ఏ స్టేట్ కి రాలేదు బికాస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కి. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాత్రం పర్సూ చేసింది. ఫైనల్ ఇక్కడ కూడా ఏంటంటే పాలిటిక్స్ వచ్చేస్తుంది. ఏంటంటే అల్టిమేట్లీ రేపొద్దున బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేయాలి, రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫైల్ వాళ్ళే చేసలేరు అని ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. బికాస్ మా స్టేట్ లో ఏముంది, రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్ హైకోర్టులో సుప్రీం కోర్టులో కొట్టేశారు అనుకోండి, మేమేం చేస్తాము, సుప్రీం కోర్టు కొట్టేసింది కదా, నా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, దే షుడ్ బ్రింగ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలని అండర్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ రెడీ పెట్టుకుంటా ఉన్నారు. అవే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో వెళ్ళేసి ఇదే చెప్తా ఉన్నారు. అయితే ఆల్రెడీ మన కాంగ్రెస్ లీడర్స్ కూడా కొంతమంది వెళ్ళారు. నేను ఇవాళ హనుమంతరావు గారు కూడా వెళ్ళేసి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏది పెట్టినట్టు, తను కూడా అదే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏం చేస్తారో చేయండి, కానీ మాకు 42% రిజర్వేషన్ చేయండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారా, 9 షెడ్యూల్లో పెడతారా, ఎట్లా పెడతారు, కానీ బికాస్ ఆఫ్ బీసీ జనాభా డెఫినెట్లీ ఇప్పుడు యాజ్ పర్ ద రూల్, యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఉన్నారా అంటే డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్స్ రిజర్వేషన్. ఎందుకంటే దేర్ ఆర్ 2 సెక్షన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక సెక్షన్ లో ఏంటి అని అంటే ఇంకా రిజర్వేషన్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి అని ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి నడుస్తుంది. దట్ ఈస్ ఆల్సో దేర్ లాట్ ఆఫ్ పీపుల్. బయట కొంతమంది మనం ఒట్టి గొడవలు అయితే మాట్లాడారు, కానీ చాలా మంది ఇది కూడా డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇంకే రిజర్వేషన్స్ ఎంత ఉండాలి, వై షుడ్ వి హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్, ఇంకా ఎంత ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి రిజర్వేషన్స్ అని ఒకటి ఉంది. అండ్ నిజంగానే బ్యాక్వర్డ్ ఉన్నారు, నియర్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారా, లేదంటే క్యాస్ట్ వైజ్ బ్యాక్వర్డ్ ఉన్నారు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇంకా కంటిన్యూ చేయాలని అదొక గ్రూప్ కూడా వాళ్ళు ఉన్నారు యాక్టివ్ గా, అది కూడా నడుస్తుంది. బట్ డిజర్వింగ్ పీపుల్, ఎవరీ బ్యాక్వర్డ్ కానీ, ఎవరీ ఎస్సీ ఎస్టీ కానీ, ఎవరీ వన్ డిజర్వింగ్ ఉన్నారనుకో డెఫినెట్ గా వాళ్ళకి బెనిఫిట్స్ మాత్రం రావాలి. ఓకే, రైట్. ఇందిర గారు, ఇక్కడ మీ వైపు నుంచి కాంగ్రెస్ ఏదో కామారెడ్డి డిక్లరేషన్ అని కాకుండా, మొక్కుబడిగా కాకుండా దాన్ని ఒక బిల్లు చేశారు, సవరణకి గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ రూపంలో పంపారు, పంచాయతీరాజ్ యాక్ట్కి కేంద్రానికి పంపారు, రాష్ట్రపతికి పంపారు. దాన్ని సీరియస్గానే పర్సూ చేస్తున్నారు. నిజంగా జాతీయ స్థాయిలో మీరు అధికారం లేరు, షెడ్యూల్ 9లో చేర్చాలా లేదు రాష్ట్రపతి ఆమోదం వేయాలంటే అది మీ చేతిలో ఉన్న పని కాదు. సరే, ఒక విమర్శ మీ చేతిలో లేని దానికి మీరు ఎట్లా హామీ ఇచ్చారన్న విమర్శ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ ఇవాళ కేంద్రమే ఒక పెద్ద ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది. అయితే బట్టి గారు అయితే అది కూడా మా వాళ్ళే కులగండ చేయమన్న పార్టీని కులగండకు ఒప్పించాం కేంద్రాన్ని అని చెప్పి చెప్తున్నారు. సరే, క్లెయిమ్ తీసుకుంటే తీసుకోండి, కానీ దానికి క్రెడిట్. కానీ కేంద్రం ఎలాగూ చేయబోతుంది. షెడ్యూల్ 9లో ఆల్రెడీ కొన్ని ఇలాంటివి పెట్టున్నాయి, కేంద్రం తలుచుకుంటే షెడ్యూల్ 9లో పెట్టొచ్చు. సుప్రీంకోర్టు ఒకవేళ దాన్ని రివ్యూ చేస్తే చేస్తుంది, తర్వాత సంగతి. ముందైతే ఈ మనం అనుకున్న రిజర్వేషన్లు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఏంటి ఇబ్బంది, ఎక్కడ ఇబ్బంది? ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఆయన ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొని ప్రధాని కలుస్తానంటా ఉన్నారు. ఒత్తిడి పెంచే ప్రయత్నం అనుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న.
సో ఇవాళ దేశవ్యాప్తంగా బీసీల జపము జరుగుతుంది అంటే అది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న లైన్ అన్నది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు స్వతహాగా ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ ఆయన ఆలోచించకపోవడం ద్వారా ఇవాళ మేము పదే పదే రిమైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో పార్లమెంట్ సాక్షిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం మనం ఎప్పుడైతే ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసుకున్న తర్వాత గవర్నర్ తో రాష్ట్రపతికి పంపించిన సందర్భంలో జంతర్ మంతర్ దగ్గర ఒక బీసీ ఆర్గనైజేషన్ అన్ని పార్టీలకు సంబంధించి పిలిచి ఆ రోజు మనం ప్రొటెస్ట్ కూడా చేశాము, అది అందరికి తెలిసిన విషయమే. బట్ అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో మద్దతు తెలిపినటువంటి రెండు పార్టీలు బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆ వేదిక పైన ఆ రోజు లేకపోవడం అనేది బాధాకరం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎంపీలు చాలా మంది, అంటే ఒక బీజేపీ ఎన్డీ కూటమిలో ఉన్న వాళ్ళు తప్ప ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్ కి రావడం జరిగింది, వాళ్ళ మద్దతును కూడా తెలపడం జరిగింది. సో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏ సినారియో అయితే ఉందో అదే దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు జనగణనలో కులగణన చేర్చాలని మీరు అనుకున్నారు కాబట్టి మేము చేసినటువంటి మోడల్ ని ఒకసారి మేము చేసి సక్సెస్ఫుల్ గా ఉంది కాబట్టి దీన్ని మీరు ఒకసారి పరిశీలించండి, మాకు ఎలాంటి భేషజాలు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మొత్తం ఓవరాల్ గా మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో 42% రెండు బిల్లులు మనం పెట్టినాం. ఒకటి ఉద్యోగాలకు సంబంధించి, ఉపాధికి సంబంధించినటువంటి విద్య అండ్ ఉపాధికి సంబంధించి, రెండవది స్థానిక ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి సపరేట్ బిల్స్ పెట్టారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడం చాలా పకడ్బందీగా మనం సక్సెస్ చేసాం. సో ఇప్పుడు అల్టిమేట్ గా నిర్ణయం కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. బట్ కేంద్రం చేయాల్సిన దగ్గర చేయక. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ ఇంద్ర గారు, ఇందాక మీ వాయిస్ ఫ్రీజ్ అయింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు కానీ ప్రధాని ఢిల్లీలో ఉన్నట్లేరు ఇంద్ర గారు. ఆయన యూకే, మాల్దీవ్స్ పర్యటనకి వెళ్ళారు. ఏంటి ఇండియా కూటమి ఎంపీలందరికీ, కాంగ్రెస్ ఎంపీలందరికీ ముఖ్యమంత్రి దీన్ని బ్రీఫ్ చేయబోతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని చదివాం. పార్లమెంట్లో మరి ఒక ప్రైవేట్ బిల్ అన్నా పెడతారా? ప్రతిపక్షంగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకి మేము ఏం చేసాము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇది ఈ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ నరేంద్ర మోదీ గారి పైన దాన్ని ప్రయాల్సినటువంటి అవసరం ఉంది. సో అల్టిమేట్ గా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చించేదానికి ఒక అవకాశంగా, దానికి పూర్తి అవగాహనతో ముందుకెళ్లడం కోసం మేము ఏం చేసాం చెప్పడం కోసం ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో అల్టిమేట్ గా రేపు 25వ తారీఖు నాడు మాది ఏమంటారు న్యాయస్ అనేది ఒకటి మన ఓబీసీ సమయంతో మాకంతా అనే దానిపైన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో దేశవ్యాప్తంగా ఓబీసీస్ అంతా కూడా ఆ మీటింగ్ వెళ్తున్నారు. అక్కడ ఈ 42% స్థానిక రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి, మన విద్యా ఉపాధికి సంబంధించింది కూడా చర్చ జరగబోతుంది. కాబట్టి పార్లమెంటు జరుగుతున్న ఈ సందర్భంలో దీనిని మనము ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లీడర్లు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు, అంటే వాళ్ళకి అక్కడ సంఖ్య లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి చిన్న అంశం ఏదైనా ఢిల్లీ పోయి ప్రజెంటేషన్ చేస్తారు కదా. రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిమంది రాజ్యసభలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీ వేదికగా ఒక వేదిక పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బహుజనులకి అధికారం చట్టబద్ధంగా వచ్చేటువంటి అవకాశం ఇవాళ కేంద్రం చేతిలో ఉంది. గవర్నర్ గారికి పంపించినటువంటి ఆర్డినెన్స్ పైన ఇప్పటి వరకు ఇంకా ఏమీ లేదు, ఇంకా మల్ల గుల్లాల్లోనే ఉన్నారు. మరి కేంద్రం నుంచి వాళ్ళకి పర్మిషన్ వస్తే మరి చేస్తారా? ఇప్పుడు ఏమంటారు, ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేశారు, ఏ అవమాన పరిస్థితి ఏ విధంగా జరిగిందో చూస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కూడా మళ్ళీ స్టాంప్ గా చేస్తారా, లేదంటే నిజంగా జెన్యున్ గా ఈ రాష్ట్రం యొక్క ఇంపార్టెన్స్ ను గుర్తిస్తారా? మనం వెయిట్ చేసిన అవసరం ఉంది. అల్టిమేట్ గా భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల నిలబడకపోయినట్లయితే ఈ రాష్ట్రంలో కాదు దేశంలో వాళ్ళ యొక్క ఏమంటారు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. తమిళనాడులో సాధ్యమైనటువంటి 9th షెడ్యూల్ ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నప్పుడు మీరు ఇవాళ చేయకపోవడానికి మీకున్న అడ్డంకులు ఏంటి? ఈ రోజు వరకు కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ నే తిడుతుండు తప్ప బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకు చేయరని అడుగుతలేడు ఆయన. వాళ్ళు ప్రశ్నిస్తలేరు, వాళ్ళ వైపే మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి ఏందో మనకి. రైట్, వద్దాం ఇంద్ర గారు, మళ్ళీ రాజకీయాల్లోకి మళ్ళీ వద్దాం. ఒకసారి తాడూరు గారు,
ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ ఫైల్ వెళ్ళింది. దానిలో ఆయన న్యాయ సలహా తీసుకుంటున్నట్టుగా ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడినట్టు, వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుకూలంగానే ఉంది, రిజర్వేషన్లు ఎంత అన్నది అందులో ఎవరెవరికి ఎంత అన్నది స్పష్టత ముందు మెన్షన్ చేయలేదు కాబట్టి ఆర్డినెన్స్ మనం పాస్ చేయొచ్చు అని చెప్పి ఆ ఏజీ గారు చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఆయన కూడా స్టిల్ గవర్నర్ గారు ఇంకా ఇంకొంతమంది నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు అంటున్నారు. అసెంబ్లీ ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ గారు ఓకే చేయాలి. తర్వాత సరే కోర్టులో అది నిలబడుతుందా లేదా అది వేరే చర్చ. కోర్టులకు ఎవరైనా వెళ్తే అది ఏమవుతున్నది వేరే చర్చ. ఇది ఒక అంశం. రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గారు ఏం చేయబోతున్నది ఒకటైతే, రెండవది జాతీయ స్థాయిలో ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో 50% రిజర్వేషన్ మించొద్దని చెప్తూనే ప్రత్యేకమైన సందర్భాలని ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాన్ని దాటొచ్చని కూడా చెప్పింది. ఇందిరా సాహ్ని కేసులోనే జడ్జిమెంట్లోనే ఆ పాయింట్ ఉంది. తాడూరి గారు మీకు తెలియదు కాదు. అది ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనటువంటి, మీరు ఎట్లా ఢిల్లీలో ఎన్నికయ్యారో అక్కడ ఇలా ఒక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ కులగణన చేసింది. ఒక ఎంపిరికల్ డేటాని ముందు పెట్టింది. అది ఏదో ప్రైవేట్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వమే చేసినటువంటి డేటా. ఈ డేటాని తీసుకొని ఒకటి షెడ్యూల్ లైన్లో చేర్చమని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడం కోసం ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. షెడ్యూల్ లైన్లో చేర్చడానికి మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? షెడ్యూల్ లైన్లో చేరిస్తే ఒకవేళ సుప్రీంకోర్టు దాన్ని రివ్యూ చేస్తే చేయనివ్వండి, అది మీ చేతిలో పని కాదు కదా. మీ చేతిలో ఉన్న పార్ట్ వరకు, ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ తీర్మానం పెట్టినప్పుడు ఈ క్వశ్చన్ లేలా, ఏ రకంగా చేస్తారు మీరు, మీకు హక్కు ఎక్కడుంది, మీ చేతిలో లేదు కదా అల్లా శుభ్రంగా దానికి ఓకే చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నప్పుడు మెలికి పెట్టడం, ఏకంగా రామచంద్రరావు గారే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులే ఎలా బిల్లు పెట్టారు అలాగే మీరే అమలు చేసుకోండి అంటాం. లేదంటే మధ్యప్రదేశ్లో మోడల్ ఉంది, ఆ మోడల్ అయితే అవుతుంది, ఆ మోడల్ ఏంటో చెప్పొచ్చు కదా రామచంద్రరావు గారే. మధ్యప్రదేశ్లో 50% పైగా అమలు అవుతుంది, దాన్ని స్టడీ చేయండి అంటున్నారు. అదేదో ఆయనే చెప్పొచ్చు కదా, సలహా ఇవ్వచ్చు కదా. రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుద్ది కదా. తాడూరి గారు ఏం చెప్తారు? స్వతహాగా వారు అడ్వకేట్, వారు వివరాలు తెలుసు, తెలియదని కాదు, తెలుసు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది శ్రీనివాస్ గారు, చాలా ఇది కామారెడ్డి డిక్లరేషన్. ఇస్ ఇట్ రైట్? కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే ముందు ఆ రోజు న్యాయ కోవిదులను కానీ, వారి పార్టీలో ఉన్న లాయర్స్ ని కానీ, లేదా ఇంకా ఢిల్లీలో ఉన్న లాయర్స్ కానీ, అభిషేక్ సింఘ్వి కావచ్చు, కపిల్ సిబల్ కావచ్చు, అనేక మంది లాయర్స్ కాంగ్రెస్ పార్టీ. సో ఎవరినైనా వీరు అడిగి సలహాలు తీసుకొని చేశారా? ఆ ప్రకటన చేసే ఒక మేనిఫెస్టోలో పెట్టే ముందు నిష్ణాతులతోని సమీక్షించుకొని పెడతాం మనం మేనిఫెస్టోలో. మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు బైబిల్, ఖురాను, భగవద్గీత లాంటివి. సో మరి ఆ రోజు పెట్టే ముందు ఇవన్నీ జరిగినాయా? జరిగితే ఎస్, కాన్ఫిడెన్స్ గా మేము చేయగలుగుతాం అని ఆ రోజు కేంద్రం ఒప్పుకుంటేనే చేస్తామని ప్రజల ముందు చెప్పలేదు. కామారెడ్డిలో వై 42 అనే ఫిగర్ ఎట్లా డిసైడ్ చేసిరు? అసలు మేము ఏమంటున్నామంటే జనాభా ఎంతో వారికి అంతా అనేది మన నినాదం, ఓబీసీ నాయకులుగా మేము. సో ఆ రోజు మరి నినాదంలో 42% ఏ రకంగా ఆ ఫిగర్ ని ఎవరిని అడిగి పెట్టినారు? ఓబీసీలను అడిగి పెట్టినారా? న్యాయ కోవిదులను అడిగి పెట్టినారా? బీజేపీ పార్టీని అడిగినారా? అఖిలపక్షాన్ని అడిగినారా? రెండోది, ఇక్కడ లోకల్ బాడీస్ ఎన్నికలు 2 సంవత్సరాలు అయిందండి. ఆర్డినెన్సే తేవాలనుకుంటే మరి అసెంబ్లీలో బిల్లులు ఎందుకు పెట్టినట్టు, వాటిని ఎందుకు పంపినట్టు? ఆ రోజే ఆర్డినెన్స్ తెచ్చి చేస్తుంటే ఈ రోజు 73, 74 ఆర్టికల్ లోకల్ బాడీ ఎన్నికలు అయిపో కోర్టు చీవాట్లు కూడా తప్పుతుండే కదా. సో అంటే అవసరానికి అనుగుణంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. తనకు ఏది ప్రయోజనమో అది చేసే ప్రయత్నము, అదే రకంగా పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దీంట్లో కేంద్రాన్ని బూచిగా చూపా. కాదు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న, కాంగ్రెస్ చేసిన తప్పులు మీరు ఎండగట్టండి, నాకు ఏం అభ్యంతరం లేదు. ఇంద్ర గారు ఇస్తారు, ఒక్క సెకండ్. ఇంద్ర గారు మీ దగ్గరికి వస్తా. ఏమంటున్నారంటే కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళ సెల్ఫ్. ఇంద్ర గారు మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటాం. హలో ఇంద్ర గారు, చెప్పండి పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇది కామారెడ్డి డిక్లరేషన్ కాబట్టి కాంగ్రెస్ సెల్ఫ్ డిక్లరేషన్, ఇది మేము చెయ్య. ఇంద్ర గారు మీ వాయిస్ పోతుంది, మళ్ళీ తీసుకోండి. ఇంద్ర గారు ఒక్క సెకండ్ మీ పాయింట్ నేను చెప్తాను. కేంద్ర పరిధిలో ఉన్న అంశం, తమిళనాడు అంశం కూడా కేంద్ర పరిధిలోనే జరిగింది 9th షెడ్యూల్ లో పెట్టి, మరి ఇవాళ ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నాం. కాదు, ఒకటే ప్రశ్న సూటిగా తాడూరి గారు. ఒకే ఒక అవకాశవాద రాజకీయమే తప్ప ఆ జాతి బిడ్డలకు న్యాయం చేయాలన్నటువంటి లేదు మీ ఆలోచన. ఇవాళ ముస్లింలకు సంబంధించినటువంటి విషయాన్ని దీన్ని పదే తెస్తున్నారు.
నరేంద్ర ఆ పాయింట్కి మళ్ళీ వద్దాం ఇందిర గారు, ఆ పాయింట్కి మళ్ళీ వద్దాం బీసీలుగా చేర్చాడు. ఇందిర గారు, ఆ పాయింట్కి మళ్ళీ వద్దాం. ఒకసారి తాడూరు గారు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, కామారెడ్డి డిక్లరేషన్ నిజమే, కానీ అప్పుడు జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తాం అనుకుని ఉండొచ్చు, రాలేదు, అది పక్క పెడదాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒక రాష్ట్ర పార్టీని పక్క పెట్టండి, అది కాంగ్రెసా బీజేపీ, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా దీనికి సంబంధించి చేయగలిగిన బెస్ట్ కసరత్తు చేశారా లేదా అన్నది ఈ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్కి ఒక ఎంపిరికల్ డేటా కావాలి. కాబట్టి ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ పెట్టి డేటా సెన్సస్ చేశారు, కొలగన్న చేశారు, దాన్ని అసెంబ్లీలో పెట్టారు. సరే 42% ఎందుకు పెట్టారు? కరెక్ట్ ఫాలో కాలేదు. మేము అడిగినాం చాలా సార్లు గవర్నమెంట్ ని. ఒక్క మేరకు మేము అడిగిన దాంట్లో, నేను ఆ చర్చలలో పోయినాను ప్రభుత్వంతో. అది ఏంటంటే రీసర్వే చేయమన్నప్పుడు మాత్రం సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే, నాట్ సెన్సస్. అది కేంద్రం చేస్తుంది, రేపు సెన్సస్. నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. నేనేమంటున్నానంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో మనకు త్రిబుల్ టీ టెస్ట్ ఒకటి పాస్ కావాలి, ఎంపరికల్ డాటా. దాంట్లో మళ్ళీ మీరు సింగిల్ మెన్ కమిషన్ వేసినారు, అది కూడా రిటైర్డ్ ఐఏఎస్ వేసినట్టున్నారు. సో సింగిల్ మెన్ కమిషన్ కాదు, దాంట్లో నిష్ణాతులు ఉండాలి. సోషియో ఎకనామికల్ అండ్ ఈ బ్యాక్వర్డ్నెస్ ని చర్చించాలంటే కొంతమంది టీం ఉండాలి దాంట్లో. సో ఎటువంటి టీం వేయకుండా ఏక వ్యక్తి కమిషన్ వేయడమే పెద్ద తప్పు. ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ అంటారు. కమిషన్ లో ఎంతమంది? డెడికేటెడ్ కమిషన్ అందరితో పాటు వేయొచ్చు అండి, అందరితో పాటు వేయొచ్చు. మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా. సో రెండోది ఏంటంటే ఇప్పుడు మీ టైం తీసుకున్నారు, మళ్ళీ నా టైంలో మీరు ఇన్వాల్వ్ చెప్పండి. నేనేమంటున్నా అంటే, ఈ రోజు సరే ఈ ఇందిరాగారికి ఆ ఇందిరాగాంధీ గారు ఏం చేసినారు, వారి నాయన నెహ్రూ గారు ఏం చేసినారు, నేను ఇవన్నీ కూడా చెప్తాను. కొద్దిగా ఆగండి, మీరు ఓపిక పట్టండి. నేనేమంటున్నా ఇక్కడ శ్రీనివాసరావు గారు, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్, ఇది ఈవినింగ్ మీ డిబేట్. నేను అందుకే సబ్జెక్ట్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఎంపరికల్ డాటా ఆ రకంగా తీయకూడదు. అది సరే తీసారా లేదా, ఒక ఓబీసీగా ఏ రూపంలో బీసీలకు వీళ్ళు ఇచ్చినా మేము రెడీ తీసుకోవడానికి ఏదో ఒకటి తలగవాడని అన్నట్టే మేము అందరం ఉన్నాం. అందుకే అసెంబ్లీలో ఏమన్నామంటే, వీరు ఏదో అన్ని ఆలోచించుకొని అసెంబ్లీలో బిల్లు పెట్టినారని, అది ఎకనామిక్స్ అండ్ ఏది ఎడ్యుకేషన్ అండ్ ఎకనామికల్ దానికి కూడా మేము పెట్టినాం కదా, ఏది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో పెట్టినాం కదా, సోషల్ బ్యాక్వర్డ్నెస్. మరి ఆ బిల్లు ఎందుకు ఈ రోజు వరకు అతిగతి లేదు, దానికి ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేడు? సో ఇది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి ఇస్తా ఉన్నారు. ఎక్కడో వీరి యొక్క సంకల్పంలోనే చాలా తప్పుగా భావిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే, మమ్మల్ని ఈ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒక ఓబీసీ చర్చ తెస్తా ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఏ రకంగా మమ్మల్ని దోషిగా నిలబెట్టాలా అనేది తెలంగాణ. నేను మిమ్మల్ని అడుగుతుంది, మీరు దోషిగా ఎందుకు నిలబడాలంటున్నారు? కాదు సార్, మేమేం నిలబడలేదు. తాడూరి గారు, మీరు దోషిగా నిలబడకుండా ఉండాలంటే షెడ్యూల్ లైన్ లో పెట్టేస్తే అయిపోద్ది కదా, వచ్చిపోద్ది కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. కాదు సార్, ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు తమిళనాడుది పెట్టారు, తమిళనాడుకి కోర్టు రివ్యూ చేస్తున్నా, కేసు నడుస్తున్నా, రిజర్వేషన్ అమలు అవుతుంది. అదే పద్ధతిలో ఇక్కడ తమిళనాడు కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా సెన్సస్ చేయాలి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసి డేటా పెట్టింది, షెడ్యూల్ లైన్ లో కూడా పెట్టారు అప్పటి ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణలో అదే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, షెడ్యూల్ లైన్ లో పెట్టమని అడుగుతుంది. మీరు బూచిగా ఎందుకు ఉండాలి? మీరు పని కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నెట్టొచ్చు కదా. మేము బూచిగా లేము శ్రీనివాసరావు గారు. ఇది సబ్జెక్ట్ ఏమో పెద్దదైపోయింది. ఇక్కడ అడ్వకేట్ గా ఓబీసీ నాయకుడిగా కూడా ఉన్నా. దీన్ని చాలా విపులంగా కేసు లాస్ తో సహా చెప్పాలంటేనేమో మీరు ఇచ్చే టైం కన్స్ట్రెయిన్ ఉంది. నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది, మేము రేపు చెయ్యబోయేది, మేము జనగణన ఈ రోజు సెన్సెస్ 100 ఏళ్ల తర్వాత చేస్తా ఉన్నాం ఈ దేశంలో. నెహ్రూ గారి కాలంలో ఒక పెద్ద తప్పిదం జరిగింది. 1931 లో ఓబీసీలను కూడా గణన చేసేది మన బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్. కానీ నెహ్రూ గారు ఏమన్నారంటే, ఓబీసీల గణన వద్దు, ఇది రిజర్వేషన్స్ డిమాండ్స్ వస్తాయి, వీళ్ళని తీసుకొస్తే కనుక నాణ్యత లోపిస్తుంది, రిజర్వేషన్స్ ఇవ్వకూడదని అక్కడికి వెళ్ళి మమ్మల్ని తీసేసి, అక్కడి నుంచి మమ్మల్ని ఓబీసీలని గణిస్తలేరండి కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇందిరాగాంధీ టైంలో, తర్వాత రాజీవ్ గాంధీ టైంలో గణించలేదు. మీరు కూడా 20 ఏళ్ళు పాలించారు సార్ దగ్గర. వాజ్పేయి గారి టెన్యూర్ మీరు చేయొద్దా? వాజ్పేయి గారి టెన్యూర్ లో మనకు
ఇవి శాంక్షన్స్ తీసేయడము, మనం పోక్రాన్ టెస్ట్ చేయడము, మేజర్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా. ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. ఆ వాజ్పేయి పీరియడ్ అంతా మనకు అమెరికా శాంక్షన్స్ వీటి మీదనే లొల్లి అయిపోయాయి. రెండోది ఎప్పుడు ఆ గవర్నమెంట్ ని కుదునబడనిచ్చారు ఇప్పుడు మోడీ గారు అయితే కుదురుగా కాదు, స్థిరంగా పాతుకుపోయి కూర్చున్నారు కదా, చేసుండొచ్చు కదా. ఇప్పుడు మనము ఆఫ్టర్ కరోనా పీరియడ్ తర్వాత 100 ఏళ్ల తర్వాత ఇవాళ ఓబీసీలను కూడా యాడ్ చేసి సర్వే చేస్తున్నాం. 4 ఏళ్ళు తక్కువ 100 ఏళ్ళు అంటే కాదు సార్, మీరు సర్వే చేసినా కావాల్సింది ఇదే కదా. సర్వే చేసి ఏం చేసుకుంటారు, డేటా వాళ్ళకి ఫలాలు అందించాలి కదా. మేము ఒక ప్రయత్నం చేసాం. ఏంటంటే దేశ ప్రధానమంత్రి 3 సార్లు ఓబీసీకి, లేకపోతే రాజ్యసభ చైర్మన్ ఓబీసీకి, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లని, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ అది చట్టబద్ధత రాజ్యాంగబద్ధత కల్పించి అసలు ఈ డిమాండే రాకుండా ఉంటది. ఇప్పుడు మాకు ఎందుకంటే ఎడ్యుకేషన్ లో మీరు సాచురేషన్ మోడ్ లో పిల్లలకు కనుక చదువులు చెప్పినట్టయితే ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన పిల్లవాడు కానీ ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లవాడు కానీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే మీరు మళ్ళీ ఎటు వేరే అంశాలన్నీ నేను చర్చించలేను కానీ కాదు. తాడూరు గారు స్ట్రైట్ గా నా ప్రశ్న ఒకటే. నిన్న రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మధ్యప్రదేశ్ మోడల్ నేను చెప్తా ఉన్నాను. చెప్పండి, మరి అదే చెప్పండి. నేను ఏమంటున్నా, మధ్యప్రదేశ్ లో ఏం చేస్తున్నారంటే యూనిట్ డిస్ట్రిక్ట్, అది కూడా చెప్తా ఉన్నాను. ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్, ఏ మండల్ ఆ మండల్ తీసుకొని ఆ రిజర్వేషన్స్ ని కేటాయించడం జరిగింది. దాంట్లో కొంత వెసులుబాటు దొరికింది కాబట్టి మధ్యప్రదేశ్ లో కొంత ఇంప్రూవ్ చేసుకున్నారు. సో మద్రాస్ మోడల్ ఏంటంటే ఆనాడు జయలలిత గారు ఢిల్లీకి పోయి ప్రెజర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ఉంది మద్రాస్ లో. సో మేము ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఒక్కరిని ఎక్స్క్లూడ్ చేయండి అని సుప్రీంకోర్టుని అడిగితే ఆల్రెడీ స్టే ఉంది కాబట్టి అది అట్లా కంటిన్యూ చేయండి, కానీ మేము రివ్యూ చేస్తున్నాం, రివ్యూ చేసే వరకు మీరు కంటిన్యూ చేయని అన్నారు. కానీ అక్కడ లోకల్ బాడీస్ లో లేదండి. ఎందుకు లేదు అంటే అక్కడ ఓసీలు రిజర్వేషన్ అడుగుతారు, మాకు కొన్ని సీట్లు ఇవ్వండి బాబు అని అడిగే పరిస్థితి మద్రాస్ లో ఉంది. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ డిమాండ్స్ వస్తా ఉన్నాయి. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ దేశవ్యాప్త చర్చ తీసుకోవడానికి. కర్ణాటకలో మరి ఎందుకు మన సర్వే చేసినారు, మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నారు? అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అక్కడ కాదు సార్, ఇక్కడ మీరు చెప్పిన మాట తాడూరు గారు, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన మాట ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు. ప్రత్యక్ష యూనిట్ రాష్ట్రం యూనిట్ గా లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఓబీసీ బిడ్డ నరహరి గారు కూడా చెప్తా ఉన్నారు. అది కాదు సార్, ఇక్కడ యూనిట్ రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్ లేదు. ఏ జిల్లాకి ఆ జిల్లా, వార్డు మెంబర్లకు అయితే మండలం యూనిట్, ఎంపీటీసీలకు అయితే జిల్లా యూనిట్, ఇట్లా అట్లా చేస్తే ఇంకా మంచిగా అలాగే పెట్టారు కదా, వివరాలు అలాగే వచ్చినాయి కదా మనకి. అంటే మద్రాస్ లో ఏంటంటే 1% ఎస్టీలు ఉంటారండి. అక్కడ ఇక్కడ లాగా మన దగ్గర లాగా 10% 12% లేరు. సో కొన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొంత డిఫరెన్స్ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే రేపు మనం జనగణన తేలిన తర్వాత సెన్సస్ అనేది అథెంటికేషన్ దాటిని కోర్టులు కూడా ఏం చేయలేవు. ఆ సెన్సస్ ప్రకారం కనుక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేస్తుంది, మొత్తం దేశంకు సరిపడే చట్టం చేస్తుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. కాదు సార్, ఇది పంచాయతీరాజ్ యాక్ట్ కాదు తాడూరు గారు. మీరు సెన్సస్ ఎప్పుడు చేస్తారు? 26లో చేస్తారు, 27లో చేస్తారా, 29లో అది ఓకే అవ్వాలి? నేను దానిలోకి వెళ్ళట్లేదు. శ్రీనివాసరావు గారు ఒకటి చెప్తాను. ఆ రోజు పంచాయతీరాజ్ ఏమైందంటే వీళ్ళు ఎన్టీ రామారావు టైం నుంచి మాకు 34% ఉన్నదాన్ని ఆ పంచాయతీ ఎన్నికలలో వచ్చినప్పుడు 2018 అనుకుంటా వారు చేస్తామని పోతే కోర్టు అడ్డం చెప్తుంది, 50% సీలింగ్ ఉంది కాబట్టి దీన్ని వారు ఏం చేసినారంటే 22% కుదించినారు. సో 22% లో కూడా ముస్లింస్ తీసేస్తే 44%, మాకు 18% వచ్చింది లోకల్ బాడీస్ లో. అప్పుడు ఆయన ఆర్డినెన్స్ తెచ్చినారు కేసీఆర్ గారు, అప్పుడు 285 ఇంకా ఇంక్లూజన్ జరిగింది. సో కాబట్టి ఈ రకమైన కేసీఆర్ గారి టైంలోనే మా బీసీల పట్ల గడ్డపార దించిండండి. కాదు సార్, 2 విషయాలు కాదు తాడూరు గారు, మీకు కూడా తెలుసు అప్పుడు ఈ సర్వే ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా సర్వే అన్నది కేసీఆర్ గారి హయాంలో జరగల. ఇప్పుడు ఆ కసరత్తు జరిగింది. మీరే చెప్తా ఉన్నారు తమిళనాడుకి ఎగ్జామ్షన్ నడుస్తుంది, మధ్యప్రదేశ్లో యూనిట్ గా నడుస్తుంది. కమిటీని కొద్దిగా ఎక్స్పాండ్ చేయాల్సింది మాతో. అది ఓకే, కమిటీలో ఇంకా 4 సభ్యులు ఉండాలంటే దానికి అది వేరే చర్చ. మాతో మాట్లాడలేదండి ఎవరితో. వారు సర్వేలో మేము రీసర్వే పెట్టమని అడిగే వరకు మమ్మల్ని చర్చలో పిలిచినాడు. ఒకసారి నన్ను బీజేపీ అయినా ఓబీసీ నాయకుడిగా నన్ను పిలిచినారు గవర్నమెంట్, కాదనట్లేదు. అక్కడి వరకు నేను అప్రిషియేట్ చేసినామండి వారిని కూడా. నేనేమంటున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ఎదురు చూస్తూ కేంద్రం చేస్తుంది అనుకోని నేను కామారెడ్డిలో చేసిన, నేను సొంతంగా దీని మీద ఎక్సైజ్ చేసి మేము మేనిఫెస్టోలో పెట్టలేదు అని చెప్పమనంటే ఒకసారి. అది కాదు సార్, కేంద్రం చేస్తున్నారు, మీ బాధ్యత కాదా? మా బాధ్యత ఎట్లిస్తాం దేశం. నరేష్ గారు ఒకసారి మళ్ళీ వస్తాను సార్. నరేష్ గారు చెప్పండి.
దానికి సంబరాలు చేసుకున్నారు ఆర్డినెన్స్ తీయంగానే. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నరేష్ గారు. ఇక్కడ సరే బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో కూడా తాడూరు గారు చెప్పారు. బట్ ఇప్పుడు మీకు స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏదైతే రామచంద్ర గారు చెప్పారో అదే పలుకులు మన తాడూరు గారి నోటి నుంచి కూడా వస్తున్నాయి. మమ్మల్ని సంప్రదించలేదు, లేకపోతే మేము చేస్తే ఎలా, అది నేషనల్ వైడ్గా జరిగితే తప్పితే దాన్ని పరిశీలించే అవకాశం లేదన్నట్టుగానే చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అవును, పలుకులు అనేసి నాకు గుర్తొచ్చింది, చిలక మనది కానీ పలుకులు మనవి కావన్నట్టుగా సీనన్న లాంటి వాళ్ళు బీసీల గురించి నిత్యం పోరాడుతుంటే వ్యక్తి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, పార్టీని వెనకేసుకొస్తా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదైనా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా బీసీల గురించి వస్తే సిగమెత్తినట్టు మాట్లాడతారు వాళ్ళు. తెలుసు తాడూరు గారు ఎప్పటి నుంచో మనందరికీ పరిచయం. పార్టీని అనుకూలంగా మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయితే నేనేమంటా ఉన్నానంటే 9th షెడ్యూల్ లో చేర్చడానికి ఇబ్బంది ఏందని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. 9th షెడ్యూల్ చేర్చడానికి ఎందుకు పాసిబుల్ కాదు, మీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వారు ఖచ్చితంగా బహిరంగ బీసీల క్షమాపణ చెప్పాల్సిందే, వారు ఎందుకు ఆ రకంగా మాట్లాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వాటికి సమానం చెప్పకుండా ఏకసభ్య కమిషనా, ద్విసభ్య కమిషనా, త్రిసభ్య కమిషనా, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఎందుకు అనలేదు? ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది, మనం కూడా ప్రయత్నాలు చేసినాము. బీసీ సంఘాల తరఫున మీరు చేశారు, తెలంగాణ జాగృతి పక్షాన మేము చేసినాం, అందరం ప్రయత్నం చేసినాం, ఒక పోరాటాన్ని తీసుకొచ్చినాం, ఒత్తిడి తీసుకురాగలిగినాం, దాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోగలిగినాం. ఢిల్లీ దాకా తీసుకుపోయే క్రమంలో మీ వంతుగా కృషి అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే ఖచ్చితంగా చేయాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలకు కావాల్సింది మనం అమెండ్మెంట్ చేసుకోవాలి తప్ప అక్కడ ఉన్నదాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం కాదు. అక్కడ ఏ రకంగా చేయాలంటే ఆ రకంగా చేయడానికి బీజేపీ పార్టీ తరఫున మనం ఏం చేద్దాము, ఒత్తిడి ఏం చేద్దాము, ఈ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం తీసుకుపోవాలి, అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి, దాన్ని ఏ రకంగా ఛేదిద్దాము, ఎంత తొందరగా చేద్దాము అనే దాని మీద దృష్టి సారించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ పార్టీ చేతిలో ఉంది, బీజేపీ పార్టీ పట్టించుకోవట్లేదని, బీజేపీ పార్టీ ఏమో వాళ్ళు డిక్లరేషన్ పెట్టడమే తప్పు, మమ్మల్ని అడిగి పెట్టలేదు, వాళ్ళు న్యాయ సలహాలు తీసుకొని పెట్టలేదు. నేనంటా ఉన్నాను కటారి గారు, ఒకవేళ బీజేపీ పార్టీ అన్నట్టుగా సీనన్న అన్నట్టుగా మీరు కులగణన చేయలేదు, మేము చేస్తున్నది కులగణన అవుతుంది అని చెప్తా ఉన్నారు. మీ కులగణన అయినా జనగణన అయినా 42% కంటే తక్కువ వచ్చే అవకాశాలు లేవు కదా కటారి గారు. బీజేపీ పార్టీకి ఆ రకంగా ఏమైనా అనుమానం ఉందా? ఒకవేళ తక్కువ అప్పుడు దాని మీద ఏమైనా చర్యలు తీసుకోండి. అంతకంటే తక్కువ కాదు, యాక్చువల్ 52% ఉండాలి. 52% ఉండాల్సింది ఇచ్చేదే 42 ఇస్తా అన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినా మేము ఇంతవరకు ఒప్పుకున్నాం కాబట్టి మేము చేస్తామన్నారు. కానివ్వండి, బీసీలకు ఎంతమంది న్యాయం జరుగుతుంది కదా, క్యాప్ అది సుప్రీంకోర్టు మీద బీసీ క్యాప్ అయితే వెళ్ళిపోతుంది కదా, రిజర్వేషన్ క్యాప్ అయితే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ క్యాప్ ఎక్కడ ఉంది నరేష్ గారు? ఈడబ్ల్యూఎస్ 10% అమలు అవుతుంది దేశంలో, ఇప్పుడు క్యాప్ ఎక్కడా లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా తర్వాత 50% ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఆ క్రాస్ అయిపోయింది, ఇదే అదును, ఈ అదునులోనే మనం సాధించుకోవాలి. బీసీలకు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు న్యాయం జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్న బీసీని ఒప్పియాల్సినటువంటి మనమే వారి దాకా పోనీయకుండా మొత్తం మీ తప్పని ఆడదాకా పోనీయకుండా ఉంటే వారి దృష్టికి ఎప్పుడు పోయినట్టు, వారికి ఎప్పుడు న్యాయం చేయాలనిపించాలి, వాళ్ళకి ఎప్పుడు ముందుకు రావాలి. ఇప్పుడు మేము అంటా ఉన్నాం సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకుంటుందా, ఇంకో క్రెడిట్ కాదు, బీసీలకు న్యాయం జరగాలి. అదే పార్టీ వారైనా సరే, ఆ పార్టీలో ఎవరు పనిచేస్తే వాళ్ళకి కొంత జరుగుతుంది, రాజకీయం జరగవచ్చు కాక, కానీ ఆ పార్టీకి రాజకీయ లబ్ధి జరుగుద్ది కదా. ఒక దేశవ్యాప్తంగా చేస్తే రాహుల్ గాంధీకి పేరు వస్తుంది కదా, మనం చేసి చూపించండి. ఈ దేశంలో 100 సంవత్సరాల తర్వాత మీరు చేస్తా అంటున్నారు కదా, అటువంటి నిర్ణయాన్ని మీ ప్రభుత్వం చేసి చూపించండి. ఈయన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేసి చూపిస్తుందో, బీఆర్ఎస్ పార్టీ మేము ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నామో, తెలంగాణ జాగృతి నుంచి మేము ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నామో, అదే రకంగా మీరు ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని చూపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా బీసీలు ఖచ్చితంగా మిమ్మల్ని ఓన్ చేసుకుంటాయి కదా. ఓకే రైట్. ఒకసారి గౌరీశంకర్ గారు గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ వెళ్ళింది సార్. ముందు మనం స్టెప్ బై స్టెప్, ముందు మనకి ఇక్కడ ఇమీడియట్గా క్లియర్గా కాగలిగింది గవర్నర్ గారి చేతిలోని ఆర్డినెన్స్. గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పార్లమెంట్లో ఇప్పుడున్న పరిస్థితులు, ఓ పక్క ఉపరాష్ట్రపతి గారి రాజీనామా, హడావుడి, గందరగోళం, జాతీయ స్థాయిలో కీలకమైన అంశాలు కొన్ని, ఆపరేషన్ సింధూరు, రకరకాల పార్లమెంట్ జాతీయ ఇష్యూస్ బోల్డ్ అని ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసినా ఏ మేరకు ఇది పార్లమెంట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది? కనీసం చర్చ, అది వాళ్ళు ఏం చేస్తారని పక్కకి. అలాగే రాష్ట్రంలో గవర్నర్ గారు దీన్ని ఆర్డినెన్స్ని త్రూ చేసి పంపిస్తారనుకోవచ్చా? గవర్నర్ ఏం రాస్తాడంటే, ఒకవేళ జర్నలిస్ట్ పేపర్ లో వై ఆర్డినెన్స్ వర్షాకాల సమావేశాలు పెట్టి బిల్లునే పాస్ చేయొచ్చు కదా. గౌరీ గారు ఆర్టికల్ మీరు రాస్తే ఎట్లా శ్రీనివాస్ గారు? లేదు, సీనియర్ అన్న కాబట్టి ఓబీసీ ఏమైతుందంటే గవర్నర్ దగ్గర పంపించినా కూడా తను లీగల్ వెట్టింగ్ చేస్తాడు.
లీగల్ ప్రాసెస్ చేశారు. వాళ్ళ లీగల్ దాంట్లో వాళ్ళు ముందే చెప్తారు, సార్ ఆల్రెడీ సుప్రీం కోర్ట్ క్యాప్ ఉంది కదా, మరి ఎట్లా చేద్దాం ఇది అంటే వీళ్ళు సెండ్ ఇట్ టు అది లీగల్ దాంట్లో లేట్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, తమిళనాడు అంటున్నారు 69% ఉంది, అక్కడ 9 షెడ్యూల్ పెట్టదు. 9 షెడ్యూల్ లో సుప్రీం కోర్టులో కేసెస్ ఉన్నాయి. అవును, 9 షెడ్యూల్ క్వశ్చన్ చేసుకుంటా కేసు ఉంటుంది. బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కన్సిడరేషన్ దాన్ని తెరమిట్కి చేస్తలేరు, వాళ్ళు అట్లా దాచి పెట్టేశారు అంతే. కానీ కాబట్టి వేరే స్టేట్ కి ఇవ్వాలి అని అంటే డిఫరెంట్, దే హ్యావ్ టు కన్సిడర్ ఇట్ నేషనల్ గా వాళ్ళు ఆలోచన చేయాల్సి వస్తుంది. హూ టేక్ ది పొలిటికల్లీ కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుంటది అని అంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా, వాళ్ళ పార్టీకి కూడా ఎఫెక్ట్ అవుతారు, వేరే స్టేట్లలో కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిస్ హ్యాస్ టు బి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏముంటది, నెక్స్ట్ టైం నేషనల్ సెన్సస్ అయినప్పుడు చేస్తే మేము అప్పుడు తెలిసిపోతుంది, కరెక్ట్ గా ఉంటుంది, వీల్ హ్యావ్ కరెక్ట్ డాటా ఉంటుంది, అప్పుడు చేసామంటారు, లెట్ us డిస్కస్ ఇన్ ద పార్లమెంట్ అంటారు. దిస్ విల్ బి ప్రొలాంగ్. అంత ఈజీగా కాదండి ఇంప్లిమెంట్ చేయటం అంటే, అంత ఈజీగా చేయరు వీళ్ళు. డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రెషర్ ఇప్పుడు మన కేసీఆర్ గారు తెచ్చారు, ఇంటిగ్రేటెడ్ 1 day సర్వే చేయించారు, అప్పుడు కూడా వచ్చింది డాటా ఉంటాయి కదా చేతిలో. చివరికి ఏమైంది, 23% ఏదో చేసి కంపెనీ ఉడుకున్నారు. అంటే సుప్రీం కోర్టుకు వెళ్ళాక కాదు సార్, ఇప్పుడు ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల దురదృష్టం ఏంటంటే గౌరీశంకర్ గారు మీకు తెలియంది కాదు, గతంలో కనీసం 33% ఇంప్లిమెంట్ అయ్యేది. ఈ బీఆర్ఎస్ హయాంలో మరి ఎక్కడ క్యాప్ ఎప్పటి నుంచో ఉంది, 50% క్యాప్ అనేది ఇందిరా సాహని కేసు ఎప్పటి, ఈ 33% కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల్లో అమలైంది, అది కాస్త 23కి పడిపోయి దానిలో మైనారిటీ తీసేస్తే ఇప్పుడు తాడూరు గారు అంటే 18కో 19కో ఫిక్స్ అయింది. ఇస్తాను నరేష్ గారు ఒకసారి. గౌరీశంకర్ గారు మొన్న కూడా చెప్పారు మనకు లాస్ట్ టైం మన బీసీ కమిషన్ లో కూడా వాళ్ళు డాటా ఇచ్చారు. వాళ్ళు ఇట్ రేంజెస్ ఫ్రమ్ 18 to 23% ఫ్రమ్ వేరియస్ మన ఏరియాస్ లో లోకల్ బాడీస్ లో 18 to 23% దాకా అవుతుంది అని చెప్పారు. మనం మీటింగ్ లో ఇచ్చారు, డాటా కూడా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి అండ్ దే ఆల్సో సెడ్ దట్ అక్కడ కూడా ఫర్మ్ గా అక్కడ ఆఫీసర్స్ వచ్చినా ఎవరు వాళ్ళు నోట్ డౌన్ చేసుకున్నారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకో, ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు, దాంట్లో చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే చెప్పారు, అల్టిమేట్లీ ఇట్ హాస్ టు స్టాండ్ ద స్క్రూటినీ ఆఫ్ సుప్రీం కోర్టు, లేదంటే నేషనల్ పార్లమెంట్ లో అమెండ్మెంట్ తెచ్చుకొని చేయాలి, అంతవరకు కాదు. ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతున్నాను, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి, ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఎక్సెప్షనల్ కేసు కింద 50% మామూలుగా అయితే దాటకూడదు, కానీ ప్రత్యేకమైన పరిస్థితులు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ బీసీ జనాభా 56% ఎంతో ఉందని చెప్పి మొన్నటి సర్వేలో వచ్చింది, 50 పైనే ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ 42 పెడతా ఉన్నారు. దీన్ని ఎందుకు సరే సుప్రీంకోర్టుకి వెళితే ఆర్గ్యుమెంట్ తమిళనాడు 20-30 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది, షెడ్యూల్ 9 రివ్యూ చేస్తున్నారు, జరగట్లేదు. ఇది కోర్టులో నిలబడుద్దా లేదా సెకండరీ గౌరీశంకర్ గారు, ఎందుకని కేంద్రం దీన్ని పరిగణలోకి తీసుకొని చర్చ పెట్టి షెడ్యూల్ 9 పెడతారా పెట్టరా ఒక అంశం, గవర్నర్ గారు దీన్ని ఆపేసి కూర్చోవచ్చా, ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లునో ఆర్డినెన్స్నో అది న్యాయపరంగా వ్యతిరేకమైతే కోర్టులు దాన్ని కొట్టేస్తాయి, ఎందుకని ఇది అబ్స్టికల్ క్రియేట్ చేస్తున్నట్టు? ఆబ్స్టికల్ అని ఏముంటారండి, డెఫినెట్లీ దే హావ్ టు వెట్ ద కేసెస్, దే హావ్ టు స్టడీ ద కేసెస్. తమిళనాడు కేసు కానీ సుప్రీం కోర్ట్ లో ఉన్న పెండింగ్ కేసెస్ ఉన్నాయి, దే డెఫినెట్లీ హావ్ టు స్టడీ ఇట్ కదా. హౌ కెన్ గవర్నర్ ఓపెన్ గా మనకు క్లియర్ మీరు 42% మంది క్లియర్ అని చేయలేడు కదా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా డిస్కషన్ మన దగ్గర వచ్చింది, మధ్యప్రదేశ్ మోడల్ ఉంది, టేక్ విలేజ్ ఆఫ్ ద యూనిట్ అంటారు, దేర్ కుడ్ బి సమ్ గుడ్ ఇంప్రూవ్మెంట్, ఎవరైనా సజెషన్ తీసుకునొచ్చు. బ్లాంకెట్ గా మొత్తం ఇంప్లిమెంట్ కాకుండా కూడా ఒక విలేజ్ యూనిట్ తీసుకొని, లేక మండల్ యూనిట్ తీసుకొని, అంటే ఒక్కో ఏరియాలో ఒక్కో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది, కొన్ని ఏరియాలో లేకపోవచ్చు. కాబట్టి మన దగ్గర ఎస్సీ పాపులేషన్ ఇది ఎక్కువ ఉంది, తమిళనాడులో లేదు. కాబట్టి డెఫినెట్లీ రిక్వైర్ లాట్ ఆఫ్ స్టడీ అండి, అంత ఈజీగా కాదు. పొలిటికల్ పార్టీగా మనం స్టేట్మెంట్ ఇవ్వడం ఒక తీరు, బట్ అల్టిమేట్లీ ఇంప్లిమెంట్ అదే లాఫుల్లీ ఇంప్లిమెంట్ చేయాలంటే బట్టి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కన్సిడరేషన్. రేపు పొద్దున ఎవరైనా కోర్టుకు పోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు లేకుండా ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎవరైనా సీట్లు ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, ఎవరైనా కోర్టుకు పోతారు రేపు పొద్దున పోరా. కరెక్టే సార్, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తున్నట్టు గౌరీశంకర్ గారు, ఈడబ్ల్యూఎస్ వచ్చి 60% దాకా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఎవరు? అక్కడ రిజర్వేషన్స్ లేవు కదండి సుప్రీం కోర్టులో. ఇప్పుడు మనకు జడ్జిలలో ఓబీసీల పట్ల అవగాహన ఉండి అటువంటి జడ్జిలు లేరు. 33% రిజర్వేషన్ ఉమెన్స్ కి ఇవ్వాలి అని పెట్టారు, అవుతుందా? ఎవరైనా సీట్ ఇస్తారా? ఉమెన్ కి సీట్ కావాలని ఇస్తారా? 33% మనకు క్యాబినెట్ లో ఇస్తున్నారా, లేదంటే మనకు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇస్తున్నారా? ఏ పొలిటికల్ పార్టీలు ఇవ్వటం వేరే చర్చ, అంతేనే కదా, అల్టిమేట్లీ అంతే అవుతారు కదా.
when political parties pursue these kind of things, ఓకే definitely they should show it కదా. అంత ఈజీ కాదు కదా. ఇంద్ర గారు కేసీఆర్ గారు క్యాబినెట్ సార్, లో అసలు నేను ఒక్కటి తాడూరి గారు చెప్పండి. ఒకటే విషయం మా గౌరన్న గారి నోట నేను ఏమంటున్నా అంటే వై ఆర్డినెన్స్ అసెంబ్లీని ఇప్పుడు వీళ్ళు ప్రోరోగ్ చేయకుండా చేయలేరా? ఇక్కడే ఉన్నదిగా, వారి చేతిలోనే ఉన్నదిగా. definitely చేయొచ్చు. సో వై దే ఆర్ గోయింగ్ ఫర్ ఆర్డినెన్స్? కాదు సార్, అది రాష్ట్ర నేను ప్రభుత్వానికి అంటున్నా. హక్కు ఉంది. కాదు సార్, అసెంబ్లీ జరిగినప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చుకునే హక్కు ఉంది. ఇస్తే అవి ఆర్డినెన్స్ అసెంబ్లీ ఇప్పుడు జరగడానికి స్కోప్ ఉంది కదా. ద సింగిల్ నిర్ణయం సీఎం గారు తలుచుకుంటే, కేబినెట్ తలుచుకుంటే రేపే అసెంబ్లీ కదా. సార్ మిమ్మల్ని అడిగారు అంటే పహల్గామ్ మీద ఆపరేషన్ గారు. సింధూర్ ఆపడం మీద యా. పార్లమెంట్ కాల్ఫర్ చేయండి అని అడిగారు, మీరు చేశారా? దేనికి? మరి దేశంలో డిమాండ్ వచ్చింది సార్ పెద్ద ఎత్తున. ఆపరేషన్ సింధూర్ అడ్డగోలుగా ఆపేసినప్పుడు పార్లమెంట్ కాల్ఫర్ చేయండి అని చెప్పి అడిగారు పార్టీలు, ప్రతిపక్ష అవును, పార్టీలు. చేసినాం కదా వర్షాకాల సమావేశాలు. ఇప్పుడు ముందు సార్ కదా, అది జరిగి just one నెల lack రోజులు of అయింది 10 days. తాడూరి గారు. సార్ ఒక్కటి, అది నేషన్ ఇంటిగ్రిటీ. అది ఆ. ఒక్కటి మీరు గమనించండి శ్రీనివాస్ గారు. మనము యుద్ధంలో కొన్నిసార్లు యుద్ధ నీతిలో ఆ దేశంతో ఇప్పుడంటే గెలిచినాము ఏదో మనం ఏమి యుద్ధ నీతి? కాదు సార్, ఒక్క నిమిషం చెప్పండి. కంప్లీట్ ప్లీజ్. చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మనం అనుకున్న టార్గెట్ ఛేదించినాం, మనము అన్ని దేశాలు మన వైపు చూసేటట్టు చేసినాం, ఓకే. కానీ ఒక్కొక్కసారి యుద్ధ నీతిలో ఫెయిల్ అయినప్పుడు కూడా అవి చర్చ చేసుకొని రచ్చ చేసుకుంటారా అండి పార్లమెంట్లలో. సో సరే చేస్తామంటే రొటీన్ గా ఈ రోజు ఇచ్చినాం కదా టైం. ఓకే, మీరు ఇవ్వలేదు అట్లా. కానీ కనీసం నేషన్ ఒక పాకిస్తాన్ తో పక్కకు పదే అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న దేశం మీద కూడా వారు ఏం కాదు సార్, మాట్లాడుతున్నారు? ఇప్పుడు మన పార్లమెంట్, మన అసెంబ్లీలో చర్చ జరిగింది కదా శ్రీనివాస్ గారు. 42%కి ఓకే చేస్తూ మీరంతా బిల్లు కూడా అన్ని పార్టీలు మద్దతు తెలిపి వాళ్ళు ఎందుకు ఆర్డినెన్స్ తీస్తున్నారు? ఆ బిల్లుని ఇంప్లిమెంట్ 285 కరెక్షన్ కోసం సంబంధించి ఆర్డినెన్స్ మాట్లాడి గవర్నర్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఒక్కటి నిమిషం శ్రీనివాస్ గారు, ఇది టెక్నికల్ అంశం. నేనేమన్నా ఇంతకుముందు ఇందిరా సహాని కేసు మీరు పదే తీస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. దాంట్లో 50% క్యాప్ విషయంలో ట్రిపుల్ టెస్ట్ చేయమన్నారు. ఆ రకంగా ఇక్కడ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఎంపరికల్ డేటా కలెక్ట్ చేయడంలో విఫలమైంది. దాంట్లో ఇంకా అనేకం ఉన్నాయి. నేను ఒక కమిటీలో మెంబర్స్ గురించే మాట్లాడాను. యాజ్ అన్ అడ్వకేట్ ఐ కెన్ టెల్ యూ. అది ఇప్పుడు చెప్తే ఏమైతుందంటే ఓబీసీల నాయకుడిగా నేనేం ఆలోచిస్తున్నట్టే, ఆయన ఆర్డినెన్స్ తో ఇస్తాడా, లేకపోతే డైరెక్ట్ అసెంబ్లీ పెట్టిస్తాడా, రేపు కాళ్ళు మొక్కిస్తాడా, ఏళ్ళు మొక్కిస్తాడా, రేపు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాడో చేయండి. అది లట్కిన బీసీలకు ఇంప్లిమెంట్ కావాలనేది నేను రైట్. ఇంద్ర గారు చెప్పండి. ఇప్పుడు శ్రీనన్న చెప్పేది ఎట్లా ఉంది అని అంటే, ఈ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆ కుటుంబాలు వెనుకబడినటువంటి దాని నేపథ్యంలో డేటా కలెక్ట్ చేశారు. ఇది ట్రిపుల్ టెస్ట్ లో భాగమే కదా. ఇవాళ డెడికేషన్ కమిటీ ట్రిపుల్ టెస్ట్ లో భాగమే కదా. ఇవాళ దీన్ని ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా దాదాపుగా 150 ఇండ్లకు ఒక రెన్యుమరేటర్ ని పెట్టి దానిని డేటా ఇంప్లిమెంట్ చేయండి. అలా వినండి, అది ఇంప్లిమెంట్ చేస్తూనే దానిని చట్టరూపకంగా, చట్టబద్ధత, అది కేంద్రం పరిధిలో ఉన్న అంశం కాబట్టి మీకు పంపినాం. లేకుండా మీకు పంపాల్సిన అవసరం లేదనుకుంటే మేమే చేసేవాళ్ళం. ప్లీజ్ ఒక్కటే నిమిషం మీరు మాట్లాడినప్పుడు చెప్పారు ఇక్కడ ఒక అంశం, చాలా సీరియస్ అంశం. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో, ప్రెస్ మీట్ లో శ్రీనివాస్ గారు గారు, మన గౌరీశంకర్ అన్న బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన మీటింగ్ లో ఏమన్నారు, ఎంపరికల్ డాటాని నేను బయట పెడితే దాని మీద కోర్టుకు పోతారు ఎవరైనా, పర్సనల్ డాటా ఉంది అని చెప్పినారు. అంటే రేపెట్లా కోర్టుకి ఇస్తారు? అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది కదా. ఎవరైనా బీసీ ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రేపు కోర్టు ఒక మాట మరి ఇది ఇయ్యనప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్? ఎందుకంటే శ్రీనివాసరావు గారు ఒకటే కంప్లీట్ చేస్తాం, ఒకటే సెంటెన్స్. ఓబీసీ బిడ్డగా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చెయ్యని, అది ఆర్డినెన్స్ నేను వెయిట్ చేసే మూడ్ లో ఇప్పుడు కోర్టుకి కొంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉన్నప్పుడు, ఒక కేసు ఎవరైనా దోషి అయినప్పుడు తన పర్సనల్ ఏదైనా ఉన్నప్పుడు అది పర్సనల్ గానే కోర్టుకి సబ్మిట్ చేస్తారు. అది ఎక్కడికి బయటకు రివీల్ కాకుండా ఉండే విధంగా. సో ఇక్కడ ప్రజల యొక్క డేటా కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కాన్ఫిడెన్షియల్ కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికి. కాబట్టి కోర్టు అడిగితే డెఫినెట్ గా కోర్టుకి అది ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దాచిపెడతామని ఎక్కడ కూడా మాట్లాడాలి. కానీ ఇక్కడ మీరు మీ చేతిలో ఉన్న అంశాన్ని చెయ్యకుండా రాజకీయం చేస్తారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. సారీ, ఈ రాష్ట్రంలో గవర్నర్ గారికి ఒక ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ గారు తమిళనాడు తరహా గవర్నర్ లెక్కనే దాన్ని తాత్సారం చేస్తున్నారని తెలియజేస్తున్నా. కోర్టు మొట్టికాయలేసింది, గుర్తుంది అనుకుంటా, తమిళనాడుకి సంబంధించిన గవర్నర్ విషయంలో. ముఖ్యమంత్రి గారు కోర్టుకు వెళ్లారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు. సో ఈ రాష్ట్రంలో కూడా నేను ఒక్కటే అడుగుతున్నా, నిజంగానే ఓబీసీ ప్రధానమంత్రి కదా,
ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకి మంచి జరుగుతుందన్నప్పుడు మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, మీకున్నటువంటి లొసుగులు ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు నిజంగా తెలివైన రాజకీయ నాయకులైతే ఈ రాష్ట్రంలో దాన్ని అమలు చేసి మీరు క్రెడిట్ తీసుకోండి. మేము చెప్పబట్టే ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పుకోండి. రేపు మేము వద్దంటున్నాం, మేము క్రెడిట్ తీసుకుంటాం, మేము వద్దనట్లేదు కదా మిమ్మల్ని. అది వదిలేసి ఎంప్లాయ్మెంట్ లో మీరు చెప్పిన దానికి నాకు పూర్తి కాలే. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తూ మమ్మల్ని పదే పదే ఇవాళ మీరు ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. ఇవాళ కోర్టు డెడ్ లైన్ ఇచ్చింది, ఆ డెడ్ లైన్ లోపు నేను ఎలక్షన్ చెయ్యాలి. ఎలక్షన్ చెయ్యాలంటే నువ్వు 95 రోజులైనా ఇప్పటి వరకు నీ బిల్లు గురించి నాకు ఏమి చెప్పనప్పుడు మరి ఈ రాష్ట్రంలో నా పరిధిలో ఉన్నటువంటి 2018 లో టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పంచాయత్ రాజ్ యాక్ట్ 285A మనం అమెండ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వాళ్ళ ఆర్డినెన్స్ తెచ్చారు. ఇవాళ అసెంబ్లీ ద్వారా జరగవచ్చు, కానీ ఆర్డినెన్స్ రూపేణ జరిగిన తర్వాత నెక్స్ట్ 6 months అసెంబ్లీలో పెట్టుకోవచ్చు. మనకు ఆ వెసులుబాటు ఉంది. ఇది వదిలేసి అది ఎందుకు వాడుకోవాలని అడుగుతున్నాను నేను. ఇది చేయనట్లయితే ప్రజా సమస్యలను చర్చించరా, వర్షాకాల సమావేశాలు చెయ్యరా? పెడతారు సార్, ఎలక్షన్ పెట్టుకోవాలి కదా సార్ ముందు. డెఫినెట్ గా కాదు. బీసీల కోసం ఏ దానికైనా ఎంత దూరమైన పోవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. ఆయన యొక్క డెడికేషన్ కి కనీసం మనం హ్యాట్సాప్ చెప్పాలి. ప్రధానిని కలుస్తాము రాహుల్ గాంధీ గారితో సహా కలిసి ఈ విషయంలో అన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ సరే పార్లమెంట్లో పెడతారా, షెడ్యూల్ 9లో పెడతారా తర్వాత సంగతి. నాకు తెలిసి ఇవాళ రేపైతే ప్రధాని ఢిల్లీలో ఉండట్లేదు. 25 అయినా కలవటానికి ఏమన్నా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరినట్టుగా వార్తలు. క్యాబినెట్ ఉందనా? 25 మన క్యాబినెట్ ఉంది. నెక్స్ట్ డెఫినెట్ గా ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యే లోపు భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ యొక్క వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా ఇవాళ రామచంద్రరావు చేసినటువంటి మాటలని ఆయన వెనక్కి తీసుకోవాలి. 42% సాధ్యం కాదు అని చెప్పినటువంటి మాటలని. అంటే ఇవాళ మా 56% ఉన్నటువంటి బీసీల తరఫున మీ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వకుండా ఇవాళ మీకున్న కొద్ది శాతంలో మీరు ప్రెసిడెంట్ అయినారు కదా, మోసం చేస్తున్నారు కదా ప్రజలని. సో బీసీల యొక్క వైఖరి పట్ల, రిజర్వేషన్ల పట్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏమంటారు గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా రిజర్వేషన్ల పట్ల వాళ్ళు బూటకమే చేస్తున్నారు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళు చిత్తశుద్ధిని చాటుకోలేదని సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి మా సీనన్న బీసీల పట్ల, బీసీ అనగానే ఇట్లా కోసుకుంటాడు మా సీనన్న ఇవాళ పార్టీలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఒప్పించాలి. ఇక్కడ ఇంకొక సరే రామచంద్ర గారు వేరే పాయింట్ చెప్పినా ఒక పాయింట్ మధ్యప్రదేశ్ సంబంధించి ఈ యూనిట్ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ లేదా వార్డు మెంబరు వీటికి యూనిట్ మనకి స్పష్టంగా ఆ పంచాయతీలోనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీటీసీ అయితే మండలంలోనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రం అంతా ఎంపీటీసీ రిజర్వేషన్ అంటలేదు కదా. సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. మధ్యప్రదేశ్ తరహాలో చేసుకోమని చెప్పేదానికన్నా ముందు నీ చేతిలో చట్టబద్ధంగా వచ్చేటువంటి అంశాలు నువ్వు చేసి చూపించొచ్చు కదా. నేను అడిగేది అది చేయలేకుండా ఇవి ఉచిత సలహాలు ఎందుకు మాకని అడుగుతున్నాను నేను. ఒక్కసారి సలహా ఏం కాదండి. తాడూరు గారు మళ్ళీ ఒకసారి అంటే మనకు కొంచెం సాంకేతిక అంశం కూడా జనానికి, మీరు బీసీ ఉద్యమకారులు మీరు స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఓబీసీలకు హెల్ప్ అయ్యే సాంకేతిక సమస్యలు లేవండి ఇప్పటి వరకు. నా కేసు లాసు ఊటంకి ఇస్తలేను. తాడూరు గారు ఓబీసీ బిడ్డగా కూడా నాకు కొంత ఇది ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నేను ఒక లాయర్ గా ఒక కేసుని హైకోర్టులో కొట్లాడేటప్పుడు నేను గెలిచే కేసులను పెట్టుకుంటా. కేసు లాస్ ని ఎగ్జాంపుల్ కేసు లాస్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. నేను ఓడిపోయినాయి బీసీలకు, అందులో ఇట్లా తీర్పు వచ్చింది, ఇలా 50% సీలింగ్ ఉంది, ఆ జడ్జిమెంట్ నేను ఎందుకు పెట్టుకుంటా? ఇఫ్ ఐఎమ్ లాయర్ ఎట్ ఓబీసీ సైడ్, నేను వేరే గెలిచే కేసు లాస్లను పెడతా, లేకపోతే కొత్త కేసులు సృష్టిస్తా. కేసు లాస్ నేను అడుగుతున్నది ఒక పాయింట్, రామచంద్ర గారు చెప్పిన దాని మీదే మిమ్మల్ని మరింత వివరణ అడుగుతున్నా. తాడూరు గారు, ఇప్పుడు మధ్యప్రదేశ్లో మీరు ఇందాక గౌరీశంకర్ గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు, మండలం యూనిట్గా, జిల్లా యూనిట్గా, ఇప్పుడు ఎంపీటీసీ అయితే మండలం యూనిట్గానే మన దగ్గర రిజర్వేషన్, జెడ్పీటీసీ అయితే జిల్లా యూనిట్గానే ఉన్నాయి, జిల్లా పరిషత్తులు అయితే రాష్ట్రం యూనిట్గా ఉన్నాయి రిజర్వేషన్ ఉంటే. జిల్లా ప్రెసిడెంట్ జెడ్పీటీసీనే కదా జిల్లా ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్. సో ఇక్కడ మరి మధ్యప్రదేశ్కి కాకుండా మనం రాష్ట్రం అంతా ఇన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు రిజర్వేషన్ అంటలేదు కదా, జిల్లానే యూనిట్గా తీసుకున్నాం కదా, ఎక్కడ తేడా ఉంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు మధ్యప్రదేశ్ మోడల్ ఆల్రెడీ సక్సెస్ మోడల్. ఇప్పుడు ఓబీసీ నాయకులుగా
మనకు సక్సెస్ మోడల్స్ అరే మన దగ్గర కూడా అదే మోడల్ కదా శ్రీనివాస్ గారు, నేను అంటుంది. మన దగ్గర వేరే మోడల్ ఏముంది? ఇవన్నీ తెస్తే ఎక్కడ మనకు ఒకవేళ మధ్యప్రదేశ్ మోడల్ సక్సెస్ అయితే నేను ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు చెప్పండి. నా దాంట్లో క్యాచ్ చేయండి ఒక పాయింట్. ఇప్పుడు నేనేమంటున్నా, ఏ కేసు తీసుకున్నా, గావ్లే కేసు తీసుకున్నా, కృష్ణమూర్తి కేసు తీసుకున్నా, కోహ్లీ కేసు తీసుకున్నా, మీరే చెప్తున్నా పదే 50% సీలింగ్ గురించి చెప్తున్నా, ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే ఓబీసీలకు ఏమైనా ఉపయోగపడే కేసులాసా? వై ఐ షుడ్ యూజ్? నాకు మోడల్ ఒకటి ఉంది, మధ్యప్రదేశ్ మోడల్. ఓబీసీ బిడ్డగా నాకు మధ్యప్రదేశ్ మోడల్ ఇప్పుడు చెయ్యండి. ఇది పర్మనెంట్ సొల్యూషన్. కేంద్రము జనగణ సెన్సస్ తర్వాత మనం ఒత్తిడి తెద్దాం, ఈ లోపు ప్రజా పోరాటాలు నిర్మిద్దాం, అఖిలపక్ష మీటింగ్లలో చర్చిద్దాం. ఇవన్నీ ఒకవైపు కేంద్రం ద్వారా మేము చేసేటటువంటి పనులు పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళా సీల్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చినా తీసేయలేని పరిస్థితిలో పెట్టాలనేది మా ఉద్దేశం. రెండోది నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఈ రోజు మీరు ఇస్తామన్నారు, మీరు ఇస్తామన్నారా? కామారెడ్డి డిక్లరేషన్ లో ఓట్లు వేసుకున్నారు, గెలిచిపోయారు. మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎవరు? అదేదో ఆ రోజే మీరు మీకు చేత కాదంటే ఇది పెట్టకపోతే మీరు గెలవకనే పోదురు. కాదు సార్, మధ్యప్రదేశ్ మోడల్ కి మన మోడల్ కి తేడా ఏంటి? స్ట్రైట్ అవే నాకు చెప్పండి తాడూరు గారు. తేడా ఏం లేదండి, అక్కడ జిల్లా యూనిట్ గా తీసుకుంటారు. కొంత మనకు ఆదిలాబాద్ ఖమ్మం సైడ్ ఎస్టీలు ఎక్కువగా ఉంటారు, మిగతా ఏరియాలో తక్కువగా ఉంటారు. 1-2 ఎక్కువనే వస్తాయి మనకు ఓబీసీలకి. ఇది పెద్ద సమస్య కాదు. ఇది అసలు మోడల్ స్టడీ చేయాలి కదా. నేను ఏవి చెయ్యా, నేను ఆర్డినెన్స్ తెస్తా, అవతలని తప్పు చూపిస్తా, నేను దీనికి సంబరాలు ఆర్డినెన్స్ తెస్తే సంబరాలు చేసుకుంటారా సార్? రైట్, ఓకే. ఇలా కాంగ్రెస్ చేసుకుంది, కాంగ్రెస్ అనుబంధ సంస్థ తెలంగాణ జాగృతి చేసుకుంది సంబరాలు. బీఆర్ఎస్ పార్టీ చేసుకోలే, బీఆర్ఎస్ పార్టీ రంగులు చల్లుకోలే. నేను ఏమంటున్నా ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఓబీసీలది గంభీర సమస్య. ఇది టెక్నికల్ గా లాయర్ గా కోర్టులలో మేము చూసుకుంటాం. రైట్, నరేష్ గారు ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వాళ్ళ బట్టి గారు కూడా మాట్లాడారు. 2 పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి, పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇక్కడ అందరూ మద్దతు ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా దీని మీద చర్చ కావాలి పట్టుబట్టని అడుగుతున్నారు. ఏంటి బీఆర్ఎస్ స్టాండ్? క్విక్ గా లాస్ట్ సెంటెన్స్. ఇప్పుడు మొదట్లో అడిగినట్టుగా నిజంగా ఈ సమస్య ఉన్నట్లయితే రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు ఈ బీజేపీ పార్టీ సభ్యులు ఎందుకు మద్దతు తెలిపారు సార్? మరి ఇంత ప్రాబ్లం ఉంటుంది, అక్కడ పోతే కాదని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎక్కడ మాట్లాడే ఆధారాలు ఉన్నాయి మన దగ్గర? ఓబీసీ నాయకుడు కాదు, ఓసీ నాయకుడు ఆయన చెప్పిండు ఇది ఇంప్లిమెంట్ కావద్దని చెప్పి ఆయన చెప్పిండు. దానికి మనం వ్యతిరేకించాలి. పార్టీలో ఏముంది సార్? పార్టీలో ఏముంది? రంగులు చల్లుకున్నామంటే రంగులు చల్లుకోవడం తెలుసు, అవసరమైతే అలా పార్టీ రంగులు కూడా తెలిపిస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒకవేళ చేసిన పని చేయకపోతే వాళ్ళ పార్టీ రంగులు కూడా పోతాయి. అంతేగా రంగులు కలిపి చెప్పి చెప్పడము అది పొరపాటు. ఇంకొక విషయము, బీజేపీ పార్టీగా ఇప్పుడు అదను సమయం ఉంది, ఈ సమయం పరంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాని తెలపమంటున్నాం తప్ప దానికి మీరు కరాఖండి నిర్ణయం చేయండి. ఎస్ మీరు అనుకూలమా కాదా? బీజేపీ 42% నిర్ణయించేది మీరు అనుకూలమా కాదా చెప్పండి. రైట్ సార్, టైం అయిపోతుంది. మొత్తంగా ముఖ్యమంత్రి అయితే దీన్ని అమలు చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో దీని మీద చర్చ సాధ్యం అవుతుందా? గవర్నర్ గారు ఆర్డినెన్స్ పాస్ చేస్తారా? ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా షెడ్యూల్ లైన్లో పెట్టడానికి రాజకీయంగా అంత ఒత్తిడి తెచ్చే పరిస్థితుల్లో జాతీయ కాంగ్రెస్ ఇవాళ భాజపా ప్రభుత్వం మీద తేగలిగిన పరిస్థితులు ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకం. ఏదేమైనా 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు కావాలని మెజార్టీ తెలంగాణ వాసులు అయితే కోరుకుంటున్నారు. చర్చలో పాల్గొన్న నరేష్ గారికి, తాడూరు శ్రీనివాస్ గారికి, ఇందిరా శోభన్ గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.